విజయవాడ ప్లస్‌కి జగనే రేషన్ అని చంద్రబాబు చాలా కామెంట్స్ చేశారు. అట్లా ఫస్ట్ థింగ్ బ్రో, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా అంటే, అక్కడ చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడికి ప్రీవియస్గా వైరస్ వచ్చింది, ఆ వైరస్కి కారణం ఆయనే అంటారు. అక్కడ వరదలు వచ్చాయి, వరదలు ఉద్రిక్త స్థితికి వచ్చింది, దానికి కారణం చంద్రబాబు నాయుడే అంటారు. రేపొద్దున వెళ్తున్న దారిలో రోడ్లు కొన్ని పడిపోయింది, దానికంటే ఒక రీజను. చెట్లు పడిపోయినా ఆయనే. ఆకాశం మీద వర్షం ఎందుకు ఆయన వల్ల వచ్చింది అంటే, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ బ్రో. అంటే ఈ భూమి మీద ఎటువంటి ఏ తప్పు జరిగినా అది ఆయన మీదే తోస్తారు. ఆయన పేరు కన్నా ఆ చంద్రబాబు నాయుడు గారి పేరు తలుచుకుంది ఎక్కువ అనుకుంటాను. ఈవెన్ దో ఆయన వచ్చిన ప్రెస్ మీట్స్లో ఏదైనా ఫస్ట్ మీకు ఫుడ్ అక్కడ తిన్నారా, మీకు జరిగిందా అని అడగరు. ముందు వెళ్ళనే అమ్మ చంద్రబాబు నాయుడు గారు మీకు ఇది అందించారా? ఇది ఒక రాజకీయ నాయకుడిగా ఉండవలసిన లక్షణం కాదు బ్రో. ఫస్ట్ థింగ్, మీకు అక్కడ ఆపదలో ఉండేటోడికి వీలైనంత సహాయం నువ్వు చెయ్యాలన్నా. ఆయన వల్ల జరగలే, ఇది మన బాధ్యత అనుకొని చెయ్యాలన్నా. మీరు అపోజిషన్లో ఉన్నారో రూలింగ్లో ఉన్నారో ఇట్స్ సెకండరీ. అక్కడ ఫస్ట్ వాట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీ రెస్పాన్సిబిలిటీ ఉంచి అక్కడ సక్రమంగా ఒక కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. అక్కడికి వచ్చి అక్కడ ఫుడ్ లేనోడికి, మిల్క్ తాగనోడికి, అక్కడ ఆకలితో అలమటిస్తున్న వాడికి వెళ్ళి మేము వచ్చి అమ్మ మీకు అక్కడ అందిందా, అక్కడ అందలేదండి. మీరు ముందు అక్కడ మీరు ఇస్తే మాత్రం ఏమైపోయింది, ఇస్తాం మళ్ళీ రూలింగ్లోకి వచ్చిన వరకు, అప్పటి వరకు మీరు ఆకలితో ఉండండి. ఇది ఆన్సర్. అక్కడ ఆయన సొంత జేబు లోపల ఒక 10,000 తీయడానికి నా లక్షల కోట్లు ఏం చేస్తారో నాకు అర్థం అవ్వట్లేదు. ఈ అమౌంట్ అంతా, ఈ ఫినాన్షియల్ అసెట్స్ అంతా ఏం చేసేసుకుంటారు? అల్టిమేట్లీ ఎవ్రీ వన్ విల్ బి గో అవే. మనం ఎవరూ శాశ్వతం కాదు. ఈ లక్షల కోట్లు కొంత తీసి సహాయ నిధి నుంచి అది కూడా పార్టీ ఫండ్లలో ₹1,00,00,000 ఇచ్చారు. ఆ ₹1,00,00,000 దానికి ఎంతో చెప్పేసుకోవడం. ఏం జరిగినా అదే వర్షపాతం కూడా ఆయన ఇప్పుడు చెప్తే రేపో మాపో వచ్చేసి హెలికాప్టర్లో ఆయన విజయవాడ నుంచి వెళ్తున్నప్పుడు ఆ మబ్బులకి ఆ హెలికాప్టర్ బ్లేడ్ తగిలిపోవడం వల్ల వర్షం పడింది, అందుకే విజయవాడకు ముప్పు జరిగింది అని చెప్తారు. నెక్స్ట్ ఫర్దర్ ఆయన మీద ఎటువంటిగా ఏదో ఒక రకం క్రిటిసైజ్ చేసేయాలి. అది క్రిటిసైజ్ చేద్దాం. లేదు అని అంటే వెళ్తున్న దారిలో అక్కడ నుంచి ఆ వరద ముప్పులు ఆ బడమేర గేట్లు ఎత్తేసినారు, అక్కడ గేట్లే లేవు, ఆ గేట్లు ఎత్తేసారు, అది చెప్పాడమే. ఏది అక్కడికి ఆ టైం లోపల ఆయన వచ్చి హెల్ప్ చేశారు, ఆయన వచ్చారు పబ్లిసిటీ స్టంట్. రాకపోతే ఇంట్లోపల ఉన్నారు. ఆయన కర్తవ్యం ఇదేనమ్మా, మీరు ఓట్లు వేయించున్నందుకు ఇంట్లో ఉన్నారు. వచ్చినా తప్పే, రాకపోయినా తప్పే, పడుకున్నా తప్పే, నిల్చున్నా తప్పే, కూర్చున్నా తప్పే. ఆయన విమర్శించడానికి ఉన్నారు తప్ప ఆయన తాలూకా సామాజికంగా ఆయన ఏ రకంగా ఒక మనిషిని స్పందించాలో ఆ రకంగా ఆయన అయితే లేరండి. ఫస్ట్ థింగ్, ఆ విషయంలో మాత్రం ఆయన విఫలమయ్యారు అని అనుకుంటున్నాం. ఆయన విమర్శించడంలో సఫలమయ్యారు, ప్రభుత్వ తీరుపై విఫలమయ్యారు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఫస్ట్ థింగ్, ఆయన యొక్క స్థితిగతి అలా ఉంచకుండా మనుషులపై సామాజిక సేవనుస్తూ వచ్చాము, ఏదో అక్కడికి వెళ్ళాము, 10 సెల్ఫీలు తీసుకున్నాం, రోడ్ల మీదకి వచ్చాం. ఆయన రేయనక పగలనక అక్కడ డే అండ్ నైట్ నుంచి కష్టపడుతుంటే ఈయనేదో కారు వేసుకొని వచ్చి 10 ఫోటోలు అక్కడ తీసేసుకొని, అంటే ఇది కాదు. యాజ్ ఏ లీడర్గా అక్కడ మీరు ఉండవలసింది ఏంటి, మీరు చేయవలసింది ఏంటి? గతసారి జరిగింది వరదలు ఉధృతి, ఆ టైం లోపల మీరు ఎలా వెళ్ళారు? మీరు హెలికాప్టర్లో తిరిగారు. అట్ ద టైమ్ ఆఫ్ 2019లో మీరు గెలిచారు. 2019లో ఉద్రిక్త స్థితిలో మీరు ఎలా వెళ్ళారు? హెలికాప్టర్లో. ఈసారి ఎందుకు మీరు కార్లో వచ్చేసి రోడ్లపైన తిరిగారు? కేవలం అతని నుంచే. అంటే ఫస్ట్ థింగ్, ఎవరిది పబ్లిసిటీ స్టంట్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఎవరు సామాజిక బాధ్యతతో రోడ్లపై వర్క్ చేసేవారు ఎవరైతే పబ్లిక్లో స్టంట్ చేసేవారు ఎవరు అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. ఫస్ట్ థింగ్, ఇదే విధంగా ఉంటే పార్టీ బలోపేతం అవ్వేందుకు చాలా కష్టం అండి. ఫస్ట్ థింగ్ అండి, ఆపోజిషన్లో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ప్లీజ్ సారీ, కైండ్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు చేంజ్ యువర్ మేనర్. ఈ టైప్ ఆఫ్ ఇలా వెళ్తే మాత్రం కొన్ని అనర్థాలకి దారి తీస్తాయి. థ్యాంక్ యూ అండి.